నా కాళ్ళు ఉబ్బినాయి, చాలా కాళ్ళు ఉబ్బినాయి. అంటే ఎందుకు ఉబ్బినాయి అంటే హాస్పిటల్ తగ్గలేదు, ఇంజక్షన్ ఇప్పించుకున్నానే గ్లూకోజ్ తీసుకున్నా తగ్గలేదు. ఇంకా పక్క పంటి ఇంట్లో ఆయన దోస్తు ఇట్లా వెస్టేజ్లో పని చేస్తారని తెలియదు. ఆయన వచ్చి ఏమైంది కాక అంటే నేను షుగర్ వచ్చిందన్న ఇంట్లో ఉన్నదంటే కాళ్ళు వస్తే నాకు గుంట పడుతుంది, కాళ్ళు చేతులు గుంట పడుతుంది. గుంట పడితే నాకు ప్రొడక్ట్ తెచ్చి ఇచ్చింది. కానీ ఈ వెస్టేజ్ ఇట్లా ఉన్నదని నాకు కూడా తెలియదు. అది సంవత్సరం కిందట నాకు చెప్పిండు. అది ప్రొడక్ట్ తీసుకొచ్చి ఇస్తే వాడుకున్నాను. 3 నెలలు తీసుకొచ్చి ఇచ్చిండు. 3 నెలలు అంటే 4600, నెలకు 4600 ఆయనకి ఇచ్చినా తీసుకొచ్చి ఇచ్చిండు. నాకు తగ్గింది. అది తర్వాత నేను మా అత్తమ్మ వెళ్ళిపోతే నేను కామెడీకి వెళ్ళిపోయినా. కామెడీలో సిద్ధా మేడం ఉంటుంది. ఇప్పుడు ఆమె జీతం ఏంటంటే ఇంతకుముందు క్యాంటీన్లో పనిచేసి 42,116 మేడంకి వచ్చింది. మొన్న నాకు వదిన అవుతుంది. బాలా మేడము, సుజాత మేడము వాళ్ళందరూ చుట్టాలి. అది ఆమె చెప్తే నేను ఇల్లే సీతా మేడము ఇట్లాంటి యూనిఫామ్ వేసుకొని బస్ కడగేలా పడేది. కామెడీలో కారు వెళ్తున్నాను. వెళ్తే ఏమైంది వదిన ఎక్కడ ఉంటున్నట్టే వదిన అవుతాను సీతా మేడం. ఎక్కడికి వెళ్తున్నాం మేడం అంటే వదిన ఎక్కడ వెళ్తున్నా అంటే ఒక మీటింగ్ పోతున్నాం, వెస్టేజ్ మీటింగ్ అంటే ఈ డ్రెస్ ఏంది మేడం అంటే ఈ వెస్టేజ్లో యూనిఫామ్ దీనికి ఉంటుంది, దీనికి విలువ ఉంటుంది అని చెప్పి మేడం చెప్పగానే సరే అని చెప్పి నేను ఆమెను కార్లు ఇస్తున్నాను. ఆమె దాకా మీటింగ్ ఇదే మీటింగ్ పెట్టింది, వెస్టేజ్ మీటింగ్ పెట్టిన తర్వాత అట్లా చెప్తా ఉంటే రాజ్బాబు సార్ నెంబర్ ఇచ్చింది. నువ్వు ఎక్కడ ఉంటావు మల్కాయలు ఉంటావు కదా, ఒక మీటింగ్ నేను అని చెప్పి రాజ్బాబు సార్ నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఇట్లా నారాయణ సంగతి నేను సికింద్రాబాద్ క్లాక్ టవర్ కూడా ధనలక్ష్మి మేడం వస్తుంది, అక్కడ మీటింగ్ ఉంటే సండే రోజు. ఆ మీటింగ్ వినానంటే నంబర్ తీసుకున్నా, శనివారం నంబర్ తీసుకుని సండే రోజు మీటింగ్ విన్నా. మన సోమవారం వచ్చి నాకు తగింది ఇంట్లకు అది రైస్ బ్రాండ్ ఆయిల్, చాయ్ పత్తి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని దానివల్లనే వాడుకొని షుగర్ నాకు 150 వచ్చింది. ఎట్లా వెస్టేజ్ చేస్తున్నాం.